లెక్క కరెక్ట్గానే ఉంది. ఆ గుళ్ళు తీసుకొని బయలుదేరు. ఏంటండి, మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి డబ్బులు ఇచ్చాం. అలాగే మీరు తీసుకొచ్చిన వస్తువుల్ని మీరే తెచ్చి పెడితే. తీసుకెళ్ళి పెట్టేయండి రా. మిస్టర్ ఖడ్గమృగం, ఒక్క నిమిషం. వాళ్ళ ఇంట్లో చాలా వస్తువులు మీరు పగలగొట్టారు. వాటికి కొంచెం డబ్బులు కూడా కల్పిస్తే. ఒక 5,000 ఇవ్వరా. అందరి ముందు కొంచెం అసభ్యంగా మాట్లాడారు. అలాగే అందరి ముందు మీరు తన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగితే. ఏందన్నా? రేయ్, ఏంట్రా గొడవ పడ్డానికి వచ్చావా? ఇదంతా ఇప్పుడు అవసరమా? చితకు బాధేలా ఉన్నారు. రా వెళ్ళిపోదాం. ఆ పాప పిలుస్తోందిగా, పోరా. అంటే ప్రాబ్లంని సాల్వ్ చేయాలి కదండి. ప్రాబ్లంని సాల్వ్ చేస్తాడంటరా. దుర్మార్గుడా, నీ మాట విని గడ్డం తీసినందుకు నా మొహం నేనే చూసుకోలేకపోతాను. పర్లేదన్నా, ఆ అమ్మాయికి నా మొహం నచ్చితే చాలు. ఆటోలో కూర్చొని ఆటను చూడు. ఏం చెప్పినా నమ్మేస్తుంది. పెళ్లి తర్వాత ఈజీగా ఉంటుంది. కళ్ళ చూడు. ఎక్కడ? అది కింద పడింది, తెచ్చేస్తాను. నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? అన్నా ఏంట్రా కళ్ళ చూడు. ఏంటి అంటే కళ్ళ చూడు ఇస్తే. థ్యాంక్స్ అన్నా. ఇంకో వస్తున్నాను. నాతోనే నాటకాలు ఆడతారా? ఎలా పట్టేశాను చూసావా? Okay. Super. You go home. I'll finish and come. Oh, no problem. Take time. వెళ్ళి చావచ్చు కదా. అమ్మో, ఏం కొడుతున్నారా? నువ్వు ఫైటర్వా యాక్టర్వా? నువ్వే కనిపెట్టి చూద్దాం. ఒక క్లూ ఇవ్వు. అమ్మో, నువ్వు ఫైటర్వే. మంత్రి చలపతి ప్రాక్సీని పెట్టి పరీక్ష రాయించిన కేసు 3 నెలల తర్వాత ఈ రోజు తీర్పుకు వచ్చింది. దండాలయ్యా. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ దిస్ కేస్? అయ్యా, నేను బాగుంటానయ్యా, మీరు బాగుంటారా? ప్రాక్సీ ద్వారా ఎంఏ పాస్ అయ్యి ఉండడానికి ఇంకే సాక్ష్యం అక్కర్లేదనుకుంటా. అయ్యా, ఇది తెలియకుండా జరిగిపోయినది. వయసు చూసినా దయ చూపించండి. ఏంటి, వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసావా? వయసుకు దయ చూపించడానికి నువ్వు చేసిన ఫోర్జరీకి 3 ఏళ్లు జైలు శిక్ష. నువ్వు ఇక ఎమ్మెల్యేవి కాదు. అయ్యా, నేనా అయ్యా? ఎస్. థ్యాంక్ యూ.